కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు, దాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న చర్చ, సాంకేతిక అంశాలపై నెలకొన్న వివాదం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే కాళేశ్వరం కాంక్రీట్ నిర్మాణం వెనుక ఉన్న రైతుల కన్నీటి వ్యధ మాత్రం ఎవరికీ పట్టడం లేదు. వందల ఎకరాల భూములు కోల్పోయిన రైతులకు దక్కని నష్టపరిహారం విషయం ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టయినా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వానాకాలంలో సుందిళ్ల వద్ద ముంపుకు గురవుతున్న తమ భూములకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నదాతల ఆవేదనపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం అవకతవకలపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో టెక్నికల్గా అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన అన్నారంతో పాటుగా సుందిళ్ల ప్రస్తుతం మనం ఉన్న పార్వతీ బ్యారేజ్లో కూడా ఇక్కడికి నిపుణుల కమిటీ రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ అధికారుల బృందంతో పాటుగా అదేవిధంగా స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఇక్కడ వచ్చి పర్యటించిన పరిస్థితి. మరొక వైపు ప్రస్తుతం మనం ఇక్కడ పనులను చూడవచ్చు. ఇక్కడ సుందిళ్ల బ్యారేజీ వద్ద ఈ పార్వతీ బ్యారేజీ వద్ద పనులు చకచక జరుగుతున్నాయి. 15 రోజుల్లోగా ఈ పనులను పూర్తి చేయాలని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్య విజిట్ చేసినప్పుడు చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో గత వరదలకు మొత్తంగా ఇక్కడ ఉన్న ఈ బేస్మెంట్ అంతా కొట్టుకపోతే ఈ బేస్మెంట్ని ఇప్పుడు నిర్మిస్తున్న విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున క్రేన్లను పెట్టి ఆ బేస్మెంట్ను నిర్మిస్తున్న దృశ్యాలను మనం ఇప్పుడు చూడవచ్చు. అయితే మరొక వైపు చూస్తే కనుక ఈ ప్రాజెక్టులో సుందిళ్లకు సంబంధించి 74 గేట్లు ఉన్నాయి. ఈ 74 గేట్లకు సంబంధించి దాదాపు దెబ్బతిన్న చోట సీసీ బ్లాక్లు అన్నింటినీ కూడా సరి చేసే ఈ ప్రక్రియను మనకి ఇప్పుడు దృశ్య రూపంలో మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా అంటే 3, 4, 5 బ్లాక్ల వద్ద మొత్తంగా సిమెంట్ గ్రేడింగ్ పనులను కూడా చేపట్టారు. అదేవిధంగా గ్రౌండింగ్ వర్క్ కూడా మనకు అవతలి వైపు నడుస్తున్నట్టుగా అధికారులు చెప్తారు. నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో మొత్తంగా ఈ పనులన్నింటినీ కూడా చురుకుగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరొకవైపు 15 రోజుల్లో దీన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి. మరొక వైపు చూస్తే కనుక ఇక్కడ సాయిల్ ఏ విధంగా ఉంది, ఈ ప్రాజెక్టు నిర్మాణంలోనే చాలా అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదాల పుట్టగా మారింది. చాలా విమర్శలు, ప్రతి విమర్శలతోని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడ సాయిల్ టెస్ట్ చేయడానికి కూడా పూణే నుంచి నిపుణుల కమిటీ వచ్చింది. అదేవిధంగా ఎన్డీఎస్ఏతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ ఆ కమిటీ కూడా ఇక్కడికి రావడం జరిగింది, పర్యటించారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఇప్పుడు అధికారులు నవయుగ ఆధ్వర్యంలో మొత్తంగా ఇక్కడ పనులు చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇటు కాంక్రీట్ పనులకు సంబంధించి ఈ వ్యవహారం ఈ విధంగా ఉంటే, ఈ సుందిళ్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ బ్యారేజ్ కింద పార్వతీ బ్యారేజ్లో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా భూములు కోల్పోయిన పరిస్థితి. ఈ క్రమంలో ఇటు కాంక్రీట్ పనులతో పాటుగా రైతులకు సంబంధించిన వ్యవహారం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి ఇక్కడి అన్నదాతలు కోరుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారిది ఒక్కో రైతుది ఒక్కో దీనగాథ. కొందరు రైతులు తమ భూములు కోల్పోయాక నష్టపరిహారం గురించి అడిగితే గత సర్కార్ హయాంలో పోలీసులు 3rd డిగ్రీలు ప్రయోగించారని ఆరోపించారు. అయినా కాళేశ్వరం విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రం ఆపడం లేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరగాలని రైతులు కోరుతున్నారు. భూములు కోల్పోయిన నష్టపరిహారము గవర్నమెంట్ కేసీఆర్ తీసుకొచ్చిన గవర్నమెంట్ 123 జీవో ప్రకారం 5 లక్షల రూపాయలు నష్టపోయిన ఒక ఎకరానికి. ఇక్కడ 200 ఎకరాల భూములు బ్యారేజ్ కొరకు, పంప్ హౌస్ కొరకు తీసుకోవడం జరిగింది. మిగతా ఉన్న ల్యాండ్ను సాగు చేసుకునే క్రమంలో ఈ 2-3 సంవత్సరాల వరదలకు అవి పూర్తిగా ఇసుక మెటలు వేస్తున్నాయి, ముంపునకు గురవుతున్నాయి. ఈ ముంపునకు గురవుతున్న నష్టపరిహారం కూడా ₹1 కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆ కరకట్ట అది పంప్ హౌస్ రక్షణ కొరకు వాళ్ళు హైట్ పెంచుకోవడం వల్ల చందనపూర్ వాగు అనేది అది ఉధృతంగా ప్రవహించి ఆ పంప్ హౌస్ను మునిగి ఆ పంప్ హౌస్ మీదకి వెళ్ళిపోయే వరద ఇప్పుడు వాళ్ళు రక్షణ గోడకు 12 మీటర్ల హైట్ తోటి కడుతున్నారు. అంత హైట్ తోటి కట్టడం వలన ఆ వాటర్ స్టోరేజ్ అయిన వాటర్ మా ఊరి పరిసరాలకు వస్తుంది. ఇప్పటికే 12 ఇళ్ళు మునిగినాయి పోయిన సంవత్సరము. ఇప్పుడు బెస్తపల్లె, సిరిపురం కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది ఆ గోడ కట్టడం వల్ల. ఆ గోడ హైట్ అన్నా తగ్గించాలి, లేకపోతే బ్యారేజ్ గేట్లన్నా ఎప్పటికీ ఓపెన్ చేసి పెట్టాలి. లేకపోతే బ్యారేజ్ నీళ్లు నిల్వ ఉంటే మాత్రం ఊర్లు మునగడం ఖాయం. 4 ఎకరాల భూమి నష్టం బ్యారేజ్లో కోల్పోవడం జరిగింది. దానికి 5 లక్షల రూపాయలు నష్టం జరిగింది ఒక ఎకరానికి. 4 ఎకరాలకు 20 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఆ నష్టపరిహారాన్ని అడిగితే నష్టపరిహారం ఇవ్వలేదు.
ఇప్పుడు ఇంకా 4 ఎకరాలు సాగు చేసుకునే క్రమంలో అది ప్రతి సంవత్సరము బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురవుతుంది, ఇసుక మెడలు పెడుతున్నాయి. అది చేసుకోలేని పరిస్థితి, పొలాలకు దారి లేని పరిస్థితి. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల వద్దే నిర్మించిన సరస్వతి పంప్ హౌస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది వచ్చిన వరదలకు పంప్ హౌస్లోకి నీళ్లు రావడంతో ఈసారి ఆ సమస్యను అధిగమించేందుకు కరకట్టలాగా ఒక పెద్ద గోడను 50 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. గత ఏడాది చందనాపూర్ వాగులో వచ్చిన వరదలకే సిరిపురంతో పాటు బెస్తపల్లి వంటి 2 గ్రామాలు ముంపుకు గురికాగా సరస్వతి పంప్ హౌస్ కూడా ముంపుకు గురైంది. గతంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయింది ఇక్కడి రైతులే కాగా మళ్లీ పంప్ హౌస్ రక్షణ కోసం నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఎత్తు పెరిగితే గనక తమ జీవనాధారమైన పంట పొలాలన్నీ ముంపుకు గురవుతాయని గత ఏడాది అదే జరిగిందని వాపోతున్నారు. ఇప్పటికే కోల్పోయిన తమ భూములకు నష్టపరిహారం రాలేదన్నారు. ముంపుకు గురయ్యే తమ పంటలకు ప్రతి వానాకాలం క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు 20 నుంచి 30 వేల మధ్యలో పరిహారం అందించాలని అక్కడి రైతాంగం వేడుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. సుందిళ్ల బ్యారేజ్లో భాగంగా ఇప్పటికే రైతులు దాదాపు 200 ఎకరాల పంట పొలాలను కోల్పోయారు. అయితే ఇప్పుడు చందనాపూర్ వాగుతోని గత ఏడాది వచ్చిన వరదలకు పెద్ద ఎత్తున భూముల్లో మొత్తం నీరంతా మేటమేసి ఆ పొలాలు అక్కడికి రాకుండా పోయినాయి. మరొక వైపు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే కనుక ఒక పంప్ హౌస్ నిర్మాణం కనిపిస్తుంది. ఇది సుందిళ్ల పార్వతి బ్యారేజ్లో భాగంగా ఉన్న పంప్ హౌస్ నిర్మాణం. కరకట్టను పెంచే ప్రయత్నం ఇప్పుడు అధికారులు మొదలుపెట్టారు. అయితే ఈ కరకట్ట ఎత్తు పెంచితే కనుక తమ భూములు ఖచ్చితంగా పోతాయి. అదేవిధంగా సిరిపురం గ్రామంతో పాటుగా బెస్తాపల్లికి సంబంధించి 2 గ్రామాలు పూర్తిగా ముంపుకు గురవుతాయని చెప్పేసి రైతులు భయపడుతున్నారు. అయితే ఈ క్రమంలో తమ పొలాలు మొత్తం మునిగిపోతే ప్రతి వానాకాలం తమకు పెద్ద సమస్య ఎదురవుతుంది. కాబట్టి తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారమైన ఇవ్వాలి, లేదంటే ప్రతి వానాకాలం ఈ పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించి 20,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి అందించాలని చెప్పేసి ఈ రైతులు కోరుతున్నారు. అసలు వీళ్ళ డిమాండ్స్ ఇదే విధంగా ఉన్నాయా, ఇంకా వీళ్ళు ఏం కోరుతున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు మీరు ప్రతి వానాకాలం క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్పి కోరుతున్నారు? ఇప్పుడు మేము భూములు కోల్పోతే ఎక్కడ బతకలేని పరిస్థితి. క్రాప్ హాలిడే ద్వారా మాకు ప్రభుత్వం కొంత ఆదాయం సమకూరిస్తే ఏసంగి పంటలో మనకు కొంతవరకు లాభం కలుగుతుంది. కాబట్టి భూమి కోల్పోతే మనం భూమి కొనుక్కోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ భూములు పక్కన రెక్కలు కట్టుకొని పెరిగినాయి రేట్లు, ఎక్కడ కొనలేని పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులను క్రాప్ హాలిడే ప్రకటించాలని కోరినాం. దాదాపు క్రాప్ హాలిడే అంటే 20 నుంచి 30 వేల వరకు ఇవ్వాలని కోరుచున్నాం. ఎన్ని ఎకరాలు నీ పేరేంది? నాకు ఒక 3 ఎకరాలది యారదకు మునిగి. నా పేరు పర్వతాలు. అంటే దానివల్ల నీకు ఎంత నష్టం వచ్చింది, దీని మీద నువ్వు బతుకుతావా, నీ కుటుంబ పరిస్థితి ఏంటి? దీని మీదనే బతుకుడు, ఆ పంట పండితేనే మేము బతుకుడు. ఒక ఎకరానికి 20 లక్షలు ఉన్నది దానికి డిమాండ్. ఒక ఎకరం పొలం కొన్నా, అప్పు కూడా తీరలే. ఇంకా ఆ పంట పండితేనే మేము అప్పు తీరుకుంటు, ఆ పంట మునిగిపోతుంది. అట్లా జరుగుతుంది. ఇది ముఖ్యంగా సిరిపురం రైతులు చెప్తున్న విషయం మనం గమనించాము. ఒక్కొక్క భూమికి ఇప్పుడు ఎకరానికి కనీసం 20 లక్షల రూపాయలు బలుకుతుంది. ఇలాంటి విలువైన భూములను కొంచెం బదిలీ వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్తే తమ బతుకు చిత్రమే ఈ అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి తమ పంటలకు వానాకాలంలో క్రాప్ హాలిడే ప్రకటించి 20 నుంచి 30 వేల రూపాయలు ఎకరానికి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు ఒకవేళ పూర్తిగా ఈ పంటలు ఇక్కడ భూములు కనుక కోల్పోతే సిరిపురం గ్రామం, బెస్తాపల్లి గ్రామం కోల్పోతే కనుక అందుకు తగ్గ పరిహారం అందించి వారికి పునరావాసం కల్పించాలనే డిమాండ్ కూడా వీళ్ళ నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సుందిళ్ల బ్యారేజ్ నుంచి. కాళేశ్వరం అంటే ప్రాజెక్టు మాత్రమే గుర్తొస్తుందని, కానీ ఆ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసి భూములు కోల్పోయిన తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.